హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ టిప్స్ అండ్ ట్రిక్స్. జిఎస్ విషయంలో మనం షార్ట్ నోట్స్ చేస్తున్నాం. సో అందులో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 2 లాంటి ఎంసీక్యూ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఐ కావచ్చు, లేదా పీసీ కావచ్చు, ఇతర ఆర్ఆర్బి లేకుంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు. సో 1 క్వశ్చన్ వస్తుంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ విషయంలో. కరెంట్ అకౌంట్ కిందకి ఏది వస్తుంది, క్యాపిటల్ అకౌంట్ కిందకి ఏది వస్తుంది, ఈ తరహా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే అర్థమైంది. రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ, ఒక దేశం లోపల రెసిడెంట్ నాన్ రెసిడెంట్ మధ్య జరిగే 1 ఇయర్లో జరిగే ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో అది ఇండివిజువల్ మధ్య కావచ్చు, ఫిమ్స్ సంస్థల మధ్య కావచ్చు, లేదా గవర్నమెంట్స్ మధ్య కావచ్చు. 1 ఇయర్లో జరిగే ఎక్స్టర్నల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ని మనము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్గా పిలుస్తాం. ఇందులో 2 అకౌంట్స్ ఉంటాయి. జనరల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది జిఎస్ పరీక్ష లోపల. సో కరెంట్ అకౌంట్ కిందకి ఏది వస్తుంది, క్యాపిటల్ అకౌంట్ కిందకి ఏది వస్తుంది, ఈ ప్రశ్న ఎక్కువసార్లు వచ్చింది. ఫస్ట్ కరెంట్ అకౌంట్ అనగా విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అని చెప్పేసి 2 రకాల ఖాతాలు ఉంటాయి. దృశ్య ఖాతా, అదృశ్య ఖాతా అని చెప్పేసి. సో విజిబుల్ కిందకి మనకు కంటికి కనిపిస్తుంది కదా, సో గూడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో ఎక్స్పోర్ట్స్ ఉంటుంది, ఇంపోర్ట్స్ ఉంటుంది. ఆ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మధ్య డిఫరెన్సెస్ని మనము బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్గా పిలుస్తాం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే మనకి గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మధ్య తేడా. ఇండియాలో ఆల్వేస్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మైనస్లో ఉంటుంది. ఎందుకోసం అంటే మనము తక్కువ ఎగుమతులు చేస్తాము, ఎక్కువ దిగుమతులు చేస్తాము. బంగారం కావచ్చు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఈ చమురు పెట్రోలియం కావచ్చు. అందుకోసం అని చెప్పేసి ఇండియాలో ఆల్వేస్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వచ్చేసి మైనస్లో ఉంటుంది. ఇట్లా మనకి స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న కూడా వస్తుంది. నెక్స్ట్ చూస్తే ఇన్విజిబుల్ ఖాతా. ఇది ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. డ్యూ టు అంటే 2000 నుంచి మనకి ఆల్వేస్ పాజిటివ్లో ఉంటుంది. ఎందుకోసం అంటే సర్వీసెస్, మన కంప్యూటర్ సేవలు ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం కాబట్టి ప్లస్లో ఉంటుంది. లేకుంటే రెమిటెన్సెస్, దుబాయ్లో ఉన్న భర్త ఇండియాలో ఉన్న భార్యకి రెమిటెన్సెస్ అంటే డాలర్స్ పంపిస్తాడు. కాబట్టి మనకు ఈ ఇన్విజిబుల్ ఖాతా ఏదైతే ఉందో 2000 నుంచి ఆల్వేస్ పాజిటివ్లో ఉంటుంది. దీని కిందకి ఏమొస్తాయి ఇన్విజిబుల్ ఖాతా కిందకి అంటే సేవలు వస్తాయి. 13 రకాల సేవలు ఉంటాయి, వాటిని బై హార్ట్ చేయొద్దు, అవసరం లేదు కూడా. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అంటే బదిలీలు అని చెప్పేసి పిలుస్తాం తెలుగులో. రెమిటెన్సెస్ ఉంటాయి, ఎన్ఆర్ఐస్ ఇండియాకి పంపడము. గిఫ్ట్ విరాళాలు వస్తాయి, ఫారిన్ కంట్రీస్ కావచ్చు, లేకుంటే ఫారిన్ కంపెనీ కావచ్చు. డొనేషన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఏంటి మనకి సర్వీసెస్, ట్రాన్స్ఫర్స్. థర్డ్ వచ్చేసి ఇన్కమ్ అండి. అంటే మనము ఇంట్రెస్ట్ సంపాదిస్తాము ఇతర దేశాలకు లోన్ ఇచ్చినప్పుడు, ప్రాఫిట్ సంపాదిస్తాం, డివిడెండ్ సంపాదిస్తాం, లాభాలు కూడా దీని కిందకే వస్తాయి. ఇది కరెంట్ అకౌంట్ కిందకి ఏమేమి వస్తాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. విజిబుల్ గూడ్స్, ఇన్విజిబుల్ లోపల సర్వీసెస్, ట్రాన్స్ఫర్స్ అండ్ ఇన్కమ్ అని చెప్పేసి తెలుగులో ఆదాయం అని చెప్పేసి వస్తుంది. దీన్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్గా పిలుస్తామండి. ఇది మనకు ఆల్మోస్ట్ ఎక్కువ సార్లు మైనసే ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ యొక్క రుణాత్మక ఫలితంగా ఓవరాల్గా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కూడా మైనస్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇన్విజిబుల్ ఖాతా 2000 నుంచి ఆల్వేస్ పాజిటివ్లో ఉంది. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎప్పుడు నెగిటివ్లో ఉంటుంది. ఓవరాల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కూడా నెగిటివ్లో వస్తుంది జనరల్గా. బట్ థియరీ పరంగా చూస్తే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈజ్ ఆల్వేస్ 0. ఈ షార్ట్ నోట్స్ కాబట్టి మళ్ళీ ఇంకా ఎక్కువ మనం డెప్త్గా వెళ్ళట్లేదు. నెక్స్ట్ చూస్తే క్యాపిటల్ అకౌంట్ అండి, మూలధన ఖాతా అని చెప్పేసి పిలుస్తాం. దీని కిందకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. అంటే ఎఫ్పిఐ 10% కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎఫ్డిఐ 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఇవి మనకు 2 వస్తాయి క్యాపిటల్ ఖాతా కిందకి. దాంతోపాటు డెబ్ట్ అండి, విదేశీ రుణాలు కూడా వస్తాయి. అది సావరిన్, ప్రభుత్వం చేయవచ్చు. దీని కిందకి బైలాటరల్ లోన్స్ వస్తాయి, లేదా మల్టీలాటరల్ లోన్స్ కూడా వస్తాయి. అంటే 2 దేశాల మధ్య రుణం కావచ్చు, లేకుంటే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ లాంటి మనకు రుణం ఇస్తే ఇవ్వచ్చు. ప్రైవేట్ రుణాలు వస్తాయి, అంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అని చెప్పేసి పిలుస్తాం. క్యాపిటల్ అకౌంట్ కిందకి డెబ్ట్లో 2 ఉంటాయి. సావరిన్, ప్రభుత్వం రుణం చేస్తుంది, వ్యక్తులు లేదా కంపెనీ కూడా రుణం చేస్తుంది. ఈసీబీ అనగా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అని చెప్పేసి పిలుస్తాం. మూడవది బ్యాంకు డిపాజిట్లు కొన్ని వస్తాయి. ఏంటిదంటే అందులో ఒకటి
సో ఇది ఫారిన్ కరెన్సీ ఎన్ఆర్ఐ డిపాజిట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మన ఇండియా బ్యాంకు లోపల ఎన్ఆర్ఐ వాళ్ళు ఫారిన్ కరెన్సీ లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సేవింగ్ చేసుకుంటారు. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పేసి పిలుస్తాం, ఎఫ్సిఎన్ఆర్ అని చెప్పేసి. ఇంకోటి నాన్ రెసిడెన్షియల్ ఎక్స్టర్నల్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది వాళ్ళు డాలర్స్లో సేవింగ్ చేసినప్పటికీ అది ఆటోమేటిక్గా రూపాయల్లోకి మారిపోతుంది. సో ఇవి మనం 3 వస్తాయండి: ఫారెన్ ఇన్వెస్ట్మెంటు, డెప్ట్, సావరిన్ కావచ్చు, లేదా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ కావచ్చు. దాంతోపాటు కొన్ని రకాల బ్యాంక్ డిపాజిట్ కూడా వస్తాయి. సో ప్రశ్న ఎలా వస్తుంది? ఎగ్జాంపుల్ మనకి ఈ క్రింది వాటిలో మూలధన ఖాతాలో లేనిది ఏంటని చెప్పేసి ప్రశ్న అనుకోండి. సో ఒకటో ఆప్షన్ మనకి ఎఫ్డిఐ, రెండవ ఆప్షను ఫారెన్ కరెన్సీ ఎన్ఆర్ఐ అకౌంటు, నాన్ రెసిడెంట్స్ అకౌంటు, మూడవది ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్, ఫోర్త్ది రెమిటెన్సెస్. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఈ కింది వాటిలో సో మూలధన ఖాతా కాని ఏంటని చెప్పేసి అట్లా క్వశ్చన్ వస్తుంది మనకి. ఇది మీరు ఆన్సర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకు ఈ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జిఎస్లో ఫ్రీక్వెంట్లీగా ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటిని తీసుకుంటున్నాము. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కాదు.